అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ను తొలగిస్తామనడం, అవి రాచరిక పాలనకు చిహ్నాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం తెలంగాణ వాదిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడంగా నేను భావిస్తూ ఉన్నాను. 11వ 12వ దశాబ్దంలో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాకతీయ రాజులు రాచరిక పాలన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గొలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, లక్నవరం, అలాగే నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం లాంటి రిజర్వాయర్లను కట్టినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం బతికి బట్టబట్టగలుగుతుంది. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కనీసం ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కనుమరుగు చేయాలనే ఏకైక లక్ష్యంగా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను మరియు సీఎం రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా? దీనికి మీ దగ్గర అసలు సమాధానం ఏమైనా ఉందా? 800 ఏళ్ల కాకతీయ చరిత్రకు నిదర్శనం కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్. అలాంటి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్లను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రెండింటిని రాష్ట్ర అధికార చిహ్నంలో కేసీఆర్ గారు పొందుపరచడానికి ఈరోజు ఫరిడ వెళ్తున్న గంగా జమున తాజీబుకు నిదర్శనం. ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా అలాంటి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మార్చాలని దురుద్దేశంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ పాటను ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంఎం కీరవాణి గారితో స్వరపరచడం అనేది తెలంగాణ రాష్ట్ర సంగీత దర్శకులను అవమానపరచడమే. కీరవాణి గారిని ద్వేషించే తెలుగు వారు ఉండరు అనేది నిజం. ఒక తెలుగు పాటను భారతదేశమే గర్వించే స్థాయిలో ఆస్కార్ అవార్డ్స్ను గెలిచే స్థాయికి తీసుకెళ్ళిన కీరవాణి గారి స్వరకల్పన అనేది అందరికీ నచ్చుతుంది. కానీ మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర గీతాన్ని పాడగలిగే సరితూగే తెలంగాణ సంగీత దర్శకులు మీకు దొరకలేదా? మన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఒక బాణి ఉంది. మన తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అనుబంధం ఉంది. ఇప్పటికైనా పక్క రాష్ట్రం నుంచో ఇంకో దేశం నుంచో తీసుకొచ్చి సంగీత దర్శకులను పెట్టే బదులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అద్భుతాలు సృష్టించగలిగిన సంగీత దర్శకులకు అవకాశం ఇచ్చి మన వాళ్లకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరకల్పించే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తీరును పరిశీలిస్తే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నట్లుంది. ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి ఈ పేర్లు మార్చే కార్యక్రమం ఆపేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ముందు తీసుకుపోయే కార్యక్రమం మొదలుపెట్టుకోవాలని తక్షణమే ఆదేశించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని కంకణం కట్టుకొని పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టండి. తెలంగాణ రాష్ట్ర చరిత్ర నుంచి ఎవరు ఆనవాళ్ళు తుడిచేయాలనుకుంటారో అది ప్రజలే నిర్ణయిస్తారు. కళ సాకారం చేసి బంగారు తెలంగాణగా రూపుదిద్దిన కేసీఆర్ గారి ఆనవాళ్లను తెలంగాణ చరిత్ర నుంచి తీసేయాలనుకుంటారు మీరు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర నుంచి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయాలంటే తెలంగాణనే తీసేయాలి తప్ప తెలంగాణ ఉన్న రోజులు తెలంగాణ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు పదిలంగా ఉంటారు. మీరు ఇవాళ ధ్వంసం చేయాలనుకుంటుంది కేసీఆర్ గారిని కాదు, తెలంగాణ పునాదులను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు చేయడము మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలను అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చడము, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేయడము, టీఎస్ను టీజింగ్ చేయడము,
తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మార్చడము, తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చడము, ఈ మార్పులే పెట్టుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర మార్పుకు మాత్రం మీరు ఎలాంటి పనులు కానీ, మీరు ఎలాంటి ఆలోచనలు కానీ చేయలేదు. ఇలాంటి ఈ పేర్లు మార్చే ప్రక్రియ, ఈ పేర్లు మార్చే కార్యక్రమాలు ఆపేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి మీద మీరు దృష్టి సారించే సమయం మీకు కలుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ను తొలగించి వారి గురువుగారైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, వారు విఎఫ్ఎక్స్లో తయారు చేసిన అమరావతి ఫోటోలను మన తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో పెట్టే ప్రయత్నం చేయనందుకు రేవంత్ రెడ్డి గారికి నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలనే ఆలోచన మానుకోకపోతే, ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరియు యువకులను ఏకం చేసి మరో ఉద్యమానికి, మరో యుద్ధానికి తెరదీస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర దాకా ఉరికించుకొడతాం. మన ప్రాంతం వాళ్ళే మనల్ని మోసం చేయాలనుకుంటే బొంద తీసి పాతర పెడతాం.